Read the following data carefully and answer the following questions. Based on the data, below pie chart shows the percentage breakup of employees of various companies from Delhi and Bangalore taken together in 2014. Okay. Is it Bangalore and Delhi together? So 6,07,500. Okay. See the question, sir. What is the first question is given? What is the ratio of increases in the number of employees from 2014 to 2015 from HP and Wipro together to the from TCS and IBM together? Ante HB and Wipro lo. So 2014 to 2015 find the ratio of increases in the increase అయిన వాళ్ళు అడిగాడు. సో డేటాలో ఏమి ఇచ్చాడంటే this is the 2014 data in a different companies. This is in the company how many males are there and how many females are there, and this is percentage increases and anta percentage పెరిగారు. సో డెల్లో 8% పెరిగారు 2015కి. లైక్ ఆల్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఇవ్వండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ 2014 టు 2015 హెచ్పి అండ్ విప్రో. హెచ్పి అండ్ విప్రో 15లో ఇంక్రీజ్ అయిన వాళ్ళు, ఇంక్రీజ్ అయిన వాళ్ళ వరకు అడుగుతున్నాడు, టోటల్ అడగట్లా. టుగెదర్ టు ద టీసీఎస్ అండ్ ఐబిఎం, టీసీఎస్ అండ్ ఐబిఎం ఇన్ 15. ఓకే. సో టోటల్ పీపుల్ అడిగితేనేమో ఫర్ ఎగ్జాంపుల్ 8% ఇంక్రీజ్ అయ్యారా, టోటల్ హౌ మెనీ పీపుల్ అంటే 108% ఇంక్రీజ్ అయ్యారంటే 8%. ఓకే. ఫస్ట్ హెచ్పి, హెచ్పిలో టోటల్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ 18%. కానీ హెచ్పిలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యారు 8%. ప్లస్ విప్రో, విప్రో ఈజ్ అ 12%, బట్ ఇన్ విప్రో హౌ మచ్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ 20%. ఓకేనండి, బికాస్ దే ఆస్కింగ్ రేషియో, నేను పర్సంటేజ్ అందుకే రాయట్లా. టీసీఎస్, టీసీఎస్ ఈజ్ 22%, బట్ 2015లోకి టీసీఎస్ ఎంత పర్సంటేజ్ పెరిగారు 12%. 12% పెరిగారు, 12 ఇంక్రీజ్ అయిన వాళ్ళు 12, టోటల్ అడిగితే 112. ప్లస్ ఐబిఎం, ఐబిఎం ఎంత ఉంది 18%, ఇక్కడ 12%. సో 18 into 12. సో క్లియర్ సార్. డూ ద క్యాన్సిలేషన్. 3తో క్యాన్సిల్ చేయండి, 4తో. 4 2s are 4 3s are 4 3s are 4 3s are 3తో ఒకటి క్యాన్సిల్ అయితే ఉంటుంది 3 3 3 3 6 are. మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 1s are 2 10s are 2 11s are 2 9s are. ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. 6 10, 6 plus 10 16, 11 plus 9 20. అంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 8s are 4 4s are 4 5s are. వాట్ ఇస్ ద రేషియో 4:5, ఆప్షన్ ఏ. అదే వాల్యూ అడిగితే మొత్తం చేయాలి, రేషియో కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ ద వాల్యూ అండ్ క్యాన్సిలింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ వన్. What is the next question is given? Ratio of number of employees from Delhi to that of Bangalore is in HCL. కానీ హెచ్సిఎల్లో టోటల్ ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయీస్ ఉన్నారండి 16%. కానీ రేషియో ప్రకారం ఎంత ఇచ్చాడండి 2 + 3 5. 16 divided by 5 అంటే ఎంత అండి 3.2%. అంటే ఈచ్ వాల్యూ మల్టిప్లైడ్ బై 3.2. అంటే ఢిల్లీలో 2 into 6.2 అంటే 6.4%, 9.6%. This is a total employees in Delhi, total employees in Bangalore. Then what is the percentage share of female employees in Delhi? అంటే ఢిల్లీలో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో తెలియాలి. కానీ మనకు టోటల్ మేలు ఫీమేల్ తెలుసు. సార్ హెచ్సిఎల్లో టోటల్ ఎంత 5:3 అంతేనా రేషియో ప్రకారం. కానీ టోటల్ ఎంత 16, 5 + 3 8, 8 = 16 అంటే 10% ఫీమేల్స్ ఉన్నారు, మేల్స్ 6% ఫీమేల్స్ ఉన్నారు. మనల్ని అడిగింది ఏంటి ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఢిల్లీ, కానీ తెలియదుగా, టోటల్ ఫీమేల్స్ తెలుసు. అవుట్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఇన్ హెచ్సిఎల్ ఇన్ 2014 60% ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సార్ టోటల్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు 10%, దానిలో 60%, 10లో 60% అంటే 6% ఎంప్లాయీస్ ఆర్ మేల్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో 6%. అంటే ఇక్కడ ఢిల్లీలో ఎంత పర్సెంటేజ్ 4% అండి. కానీ టోటల్ ఢిల్లీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు 6.4, దాంట్లో మేల్ ఎంతమంది 4%, అంటే ఫీమేల్స్ ఎంత 2.4%. ఐ హోప్ ఎవరోన్ అండర్స్టాండ్. వన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సి
టోటల్ 16%, కానీ రేషియో ప్రకారం 2:3. దాన్ని నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేశాను, అంటే 6.4%, 9.6. అంటే ఢిల్లీలో 6.4 పీపుల్ ఉన్నారు అండ్ బెంగళూరులో 9.6 పీపుల్ ఉన్నారు. కానీ అందరూ మేల్స్ కాదు, ఫీమేల్స్ కాదు, కంబైన్డ్గా ఉన్నారు. కానీ టోటల్ బెంగళూరులో 60% మేల్స్ ఉన్నారంట. కానీ మేల్స్ మొత్తం ఎంతమంది? 10%. ఎందుకు? 5 + 3 8. 8 = 16 అంటే 2 ఈచ్ పార్ట్ ఈస్ 2. 10% అండ్ 6%. అంటే ఇక్కడ 6%, అంటే టోటల్ 10 పీపుల్ ఉంటే 6 బెంగళూరులో ఉన్నాడు. అంటే మేల్స్ 4 ఢిల్లీలో ఉన్నట్టేగా. కానీ టోటల్ ఎంతమంది ఉన్నారు? 6.4. అంటే 2.4 ఫీమేల్స్ అనేగా. బై టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ద HCL. టోటల్ ఎంప్లాయీస్ ఇన్ HCL ఈజ్ 16 × 100. సో దీన్ని రాయచ్చా? 24/160 × 100. క్యాన్సిల్ చేసిన పర్వాలేదు, చూడండి. 0 0 8 2s are 8 3s are 2 1s are 2 5s are 3 5s are 15%. So what is your answer? Option D. Okay nandi, just basic. Okay, go for the next one. If in 2014 60%, 75% and 40% of female employees from Delhi, HP and Wipro respectively are from the Bangalore, then what is the average number of female employees from selected company taken together from the Bangalore? Okay, so ముందు బెంగళూరు కావాలి. 2014 డెల్. 2014 డెల్ ఎంత పర్సెంటేజ్ అండి? 14% అంటే నేను 0 రాయట్లేదు. ఇంటూ డెల్లో టోటల్ మేల్స్ ఎంతమంది ఉన్నారు? డెల్లో 3 మేల్స్, కానీ మనకు అడిగింది ఫీమేల్స్ కదా, అంటే 2/5 ఇంటూ 2/5 ఫీమేల్స్. కానీ బెంగళూరులో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 60%. 60% ఫ్రాక్షన్ వాల్యూ 3/5 ప్లస్ యావరేజ్ అడిగాడు కాబట్టి తర్వాత చేస్తున్నా. హెచ్పిలో ఎంతమంది ఉన్నారు చూడమ్మా? 18%. అంటే 18 ఇంటూ హెచ్పిలో ఇక్కడంతా 4/9 ఇంటూ బెంగళూరులో ఉన్న ఫీమేల్స్ 75%, అంటే 3/4 ప్లస్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ విప్రో ఎంత అండి? 12%. 12 ఇంటూ ఇక్కడ ఫీమేల్స్ ఎంతమంది అండి? 5/9. కానీ అక్కడ బెంగళూరు సంబంధించి ఎంత? 40%, అంటే 2/5. నేను ఎందుకు కామన్ రాస్తున్నా అంటే చివరిలో 6075 కామన్ అంతేనండి. బట్ ఇది ఎంత యావరేజ్ అడుగుతుంది? /3. ఐఎమ్ క్యాన్సిలింగ్. నౌ సీ సార్, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమవ్వవు. 3 2s are 6, 14 6s are 84/25 plus 4 4 cancel, 9 1s are 9 2s are 3 2s are 6 plus 5 5 cancel, 3 3s are 3 4s are 4 2s are 8/3. ఇప్పుడు చూడండి, 3 1s are 3, 3 2s are, ఎందుకంటే /3 ఎందుకు చేశానంటే యావరేజ్ అడిగాడు కాబట్టి. 3 2s are 6 0, 3 2s are 6, 3 5s are, ఇక్కడ ఎంత వస్తుంది? 2025. ఇప్పుడు చూడమ్మా, 25 and 3, వాట్ ఇస్ ఎల్సిఎం వాల్యూ? 75. 25 3s are 84, 3s are 83s are 240, 4 3s are 12, 252 plus 75 6s are 7 6s are 420, 450 plus 325, 25 8s are 200, 2025. ఓకే, క్యాన్సిల్ చేయండి. 75 1s are 75, 75 2s are 150, 150 పోతే ఇంకెంత? 52, 525, 75 5s are అండి, 72 5s are ఎంత అండి? క్యాన్సిల్ అవ్వట్లేదా? సరే వెయిట్. 25 టేబుల్లో 25 3s are 25 8s are 200, 25 1s are 3 1s are 3 27s are. ఓకే, 27 ఉంది సార్. 0 అంటే 2 ఉంటుంది. 2 + 5 + 5 10, 1 1 + 2 3, 3 + 2 6, 3 + 2 5, 5 + 4 9 ఇంటూ 27. ఓకేనా అండి? సో మల్టిప్లై చేయండి. 27 2s are 54. 4 వచ్చే ఆప్షన్ ఏముంది చూడండి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. 24 అంటే 5, 54 రావాలండి. 54 ఈజ్ విచ్ ఆప్షన్ సార్? ఆప్షన్ ఏ, 2 4 3 5 4. అండర్స్టాండ్ సార్? జస్ట్ డూ ద క్యాన్సిలేషన్. గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గివెన్? Male employees from Delhi and TCS are approximately what % less than that HP and IBM taken together? Okay, Delhi total employees ఎంత అండి? 14%. ఇక్కడ ఎంత? 3.2. ఓకే, 3.2 అంటే 5 అయినా 14/5 అంటే ఎంత అండి? 5 2s are 10, అంటే 2.8% ఈచ్ వాల్యూ.
మెయిల్ అంటే ఇంటూ 3 ఏనండి, సో ఇంటూ 3. లేదు సార్ నేను ఇలా చేయలేను సార్ అనుకున్నానండి, అడిగింది రేషియోనేగా, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలా. సార్ ఇక్కడ మెయిల్ ఎంప్లాయీస్ ఎంత వస్తారు, 3 8 are 24, 3 2 are 6, అంటే 8.4% మెయిల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎక్కడ, డెల్లో. అంటే టీసీఎస్ అంటే ఎన్నోదండి, 22, టీసీఎస్ ఈజ్ 5 అంటే 22 డివైడెడ్ బై 5, 5 4 ఒకటి ఎంత 4.4, అంటే ఇక్కడ 2 ఉన్నారంటే 8.8. సో క్లియర్ సార్, ఎందుకంటే ఫాస్ట్గా క్యాన్సిలేషన్ అవ్వడానికి నేను అలా రాస్తున్నా. నెక్స్ట్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ద హెచ్పిలో ఇక్కడ ఎంత ఉన్నారు 18%, ఇక్కడ ఎంత 9, అంటే ఈచ్ వాల్యూ ఈజ్ 2%, 9 2s కాబట్టి, అంటే 5 2s 10% మెయిల్స్ ఉన్నారు. ఐబిఎంకి రండి, ఐబిఎం 18%, ఇక్కడ ఐబిఎం ఎంత 5 సార్, 18 డివైడెడ్ బై 5 అంటే ఎంత 3.6, 3.6 ఇంటూ 3 10.8, సో ఇక్కడ 10.8 ఉన్నారు. Understand sir, all the ratios I am converting into the fractions like percentage. 8.4, 8 plus 8 16 అంటే 17.2, 172 is to 10 plus 10 20, 208. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి, 4 టేబుల్లో 4 4s are 16, 4 3s are 4 5s are 4 2s are. Now what is the ratio, 43 is to 52. కానీ అడిగింది ఏంది ఎంత తక్కువ, సో ఎంత తక్కువ అండి 9 తక్కువ, 9/52 ఇంటూ 100. చెక్ చేయండి అమ్మా, 9/52 అప్రాక్సిమేట్గా వెళ్దాం. 10% ఎంత 5.2, 20% ఎంత 10.4, 20% వాల్యూ 10.4, బట్ దిస్ ఈజ్ అ 9 అంటే లెస్ దాన్ 20% బట్ నీరెడ్ టు 20%. సో మోర్ దాన్ 20 కాదు, 24 కాదు, 10కి దగ్గరగా ఉండకూడదు. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 17.3. క్లియర్ సార్, ఐ హోప్ ఎవరీవన్ అండర్స్టాండ్, అదర్వైజ్ వన్స్ అగైన్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. సి క్వశ్చన్ ఏం అడిగాడంటే డెల్ టీసీఎస్లో ఉన్న మెయిల్స్ హెచ్పి అండ్ ఐబిఎంలో ఉన్న మెయిల్స్లో ఎంత పర్సెంటేజ్ తక్కువ అని అడుగుతున్నాడు. సార్ డెల్ ఇదేనండి, డెల్ ఎంత ఉందంటే 3:2 ఉందండి. 3:2 ఈజ్ ఈక్వల్ టు 14%, 14/5 అంటే ఎంత అంటే 2.8, అంటే ప్రతి వాల్యూని 2.8తో మల్టిప్లై చేయాలి. 3 into 2.8 అంటే 3 2s are 6, 8 3s are 24, 2.4 అంటే డెల్లో 8.4%, అంటే టోటల్లో 8.4% పీపుల్ మెయిల్ అయితే వాళ్ళు డెల్లో ఉన్నారు. టీసీఎస్ ఈజ్ 3 + 2 5, కానీ ఇక్కడ టీసీఎస్ ఎంత ఉంది 22, సో 22 డివైడ్ బై 5 అంటే 4.4, కానీ మనకు 2 వాల్యూ కదా 2 అంటే 8.8. ఓకే, లైక్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ పర్సంటేజ్ ఆల్సో యూ విల్ గెట్ టోటల్ మెయిల్స్ ఇన్ ద పర్సంటేజ్, యాడ్ చేసి హౌ మచ్ పర్సెంట్ లెస్ క్యాలిక్యులేట్ చేయండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్, రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ హెచ్సిఎల్ డ్యూరింగ్ ద 2015. ఇది 2015 యొక్క డేటా అండి. ఓకే, 3:2 మేల్ టు ఫీమేల్. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద మేల్ ఎంప్లాయీస్ ఢిల్లీ ఫ్రమ్ 2014 to 2015. మనకి 14 నుంచి 15కి ఢిల్లీలో ఉన్న మేల్ ఎంప్లాయీస్ కావాలి. ఓకే, టోటల్ మేల్స్ తెలుసు, ఢిల్లీ తెలియదు. ఇఫ్ రేషియో ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఢిల్లీ టు దట్ ఆఫ్ బెంగళూరు ఫ్రమ్ హెచ్సిఎల్, ఇదేమో 2014, దిస్ ఏమో 2015. ఓకే సార్, ముందు హెచ్సిఎల్లో టోటల్ ఎంత 16% ఎంప్లాయీస్ ఉన్నారు ఇంటూ దీంట్లో టోటల్ మేల్ ఎంప్లాయీస్ ఎంత 5/8, కానీ దీంట్లో 2014లో ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు 3/5. క్లియర్ ఇస్టు 2015, కానీ 2015కి వెళ్ళలేకే హెచ్సిఎల్లో ఎంత పర్సెంటేజ్ పెరిగారు 15% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 3/20, అంటే ముందు 20 ఉంటే 3 పెరిగారు, కానీ ముందు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు 16%, 3 పెరిగారంటే ఎంత అండి 23/20 అయినా. దిస్ ఈజ్ ద టోటల్ ఎంప్లాయీస్, కానీ దాంట్లో మెయిల్స్ ఎంతమంది 3/5, కానీ మనకు కావాల్సింది ఏంటి ఢిల్లీలో ఎంతమంది మెయిల్స్ ఉన్నారు 4/9. క్లియర్ సార్, నౌ డూ ద క్యాన్సిలేషన్ సార్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 16 క్యాన్సిల్, 4 1s are 4 5s are, ఇంకేం క్యాన్సిల్ అవుతాయా, నో. 9 5s are 45, 45 5s are 225, 2014, 8 into 23, 28s are 160, 8 3s are 24, 184. ఓకేనండి, దిస్ ఆర్ 14. కానీ వాడు ఏమడిగాడు ఎంత పర్సంటేజ్ చేంజ్ అయ్యారన్నాడు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత తగ్గారు చూడండి, 5 - 4 1, 12 - 8 41 డివైడెడ్ బై 225 ఇంటూ 100. సో క్యాన్సిల్ చేసినా పర్వాలేదు,
దీనిలో 10% ఎంతండి 22, 20% ఎంత 45, అంటే 20% కంటే తక్కువ ఉండాలి బట్ క్లోజర్. సో 24 కాదు 20 కాదు 12 కాదు, ఏదర్ 18 or 16 క్లోజ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. 25 9s are 25 4s are 4 1s are 4 4 4s are 16. చెక్ చేయండి. 9 1s are 9 74 9 8s are 72. సో అప్రాక్సిమేట్లీ 18%. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్ సార్. ఓకే, go for the next one. What is the next question is given? If the ratio of the number of, okay, this is another question. Answer the questions based on the information given below. If given table shows the total number of rooms AC and non-AC, percentage of AC rooms and number of non-AC rooms in 5 different hotels, some data is given while some are missing. You have to find the missing data and answer the accordingly. Okay, సో టోటల్ రూమ్స్ కొన్ని ఇచ్చాడు, దేంట్లో ఇచ్చాడంటే ఈలో ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నా అంటే టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఏ ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు కదా. సో చూడమ్మా, ఏలో టోటల్ రూమ్స్ తెలియవు, కానీ ఎన్ని రూమ్స్ ఏసీ అంట 45%. 45% ఏసీ అంటే రిమైనింగ్ ఎంత 55%. సో 55% నాన్ ఏసీ అనేగా 55 11 5s are 11 24s are, అంటే 4% ఈజ్ 5% ఈజ్ ఈక్వల్ టు 24. అంటే 100% అంటే ఇంటూ 100% ఎంత అండి 100% వాల్యూ 520s are 24 2s are 480. అంటే సిటీ ఏలో హోటల్ ఏలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి 480, దాంట్లో 624 నాన్ ఏసీ అంట. అంటే ఏసీ ఎంత మైనస్ అయినా 10 - 4 6 7 - 6 1 4 - 2 16. లేదు డైరెక్ట్గా 45% ఫైండ్ అవుట్ చేయండి. 5% 45% అంటే ఇంటూ 9 ఇంటూ 9. క్లియర్ సార్? ఏ అయిపోయింది. బి తెలీదు, వదిలేసేయండి, తెలియనప్పుడు వదిలేయండి. సీ ద నెక్స్ట్ వన్. ఓ సారీ, ఓకే, సీ ద నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? సో ఈ తెలుసు, ఈ ఏం తెలుసు? ఇన్ ఈ టోటల్ హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ 620, బట్ హౌ మెనీ రూమ్స్ ఆర్ నాన్ ఏసీ 155. అంటే రిమైనింగ్ ఏసీ ఎంత 10 - 5 5 11 - 5 6 and 5 - 4 65. These are the AC rooms. Okay, these are data. Go for the first question. What is the first question? If the ratio of the number of AC rooms in hotel A to the number of non-AC rooms in hotel B is 4:5. అంటే ఆ రెండింటి మధ్య రేషియో ఎంతంట 4:5 అంట. కానీ ఆల్రెడీ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4:5. 4 ఈజ్ ఈక్వల్ టు 216, 5 ఈజ్ ఈక్వల్ టు 4 5s are 24, అంటే ఇంటూ 5 54, 5 50s are 250, 5 4s are 20, అంటే 270 ఉన్నట్టు. సార్ నో. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇన్ హోటల్ బి. హోటల్ బిలో ఏసీకి నాన్ ఏసీకి కావాలి, కానీ హోటల్ బిలో నాన్ ఏసీ రూమ్స్ ఏంటండి 270, అంతేనా? 270 నాన్ ఏసీ, కానీ ఏసీ రూమ్స్ ఎంత 25%. సార్ ఏసీ 25% అంటే నాన్ ఏసీ 75%ఏనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 50. సో 50% వాల్యూ కావాలి, కానీ మనకి ఆల్రెడీ నాన్ ఏసీ రూమ్స్ వచ్చినాయా 75%. 75% ఈజ్ ఈక్వల్ టు 270. సో 25 2s are 25 3s are 3 9s are 2 9s are ఎంతండి 180. సో హౌ మెనీ రూమ్స్ డిఫరెన్స్ ఆర్ 180 రూమ్స్. ఆప్షన్ బి. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గివెన్ సార్? The number of AC rooms in hotel C is 85% less than the hotel rooms in total rooms in A. ఏలో ఉన్న టోటల్ రూమ్స్ కంటే 85% లెస్ అంట. 85% లెస్ అంటే ఎన్ని ఉన్నట్టు 15%. సో 480లో 10% ఎంత 48, 5% ఎంత 24, అంటే 72 రూమ్స్ ఉన్నాయి. ఏది ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్ ఆర్ 72, దట్ ఈస్ 30%. ఓకే, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ హోటల్ సి. హోటల్ సిలో టోటల్ రూమ్స్. సార్ 30% ఈజ్ ఈక్వల్ టు 72 అయినా 100%, అంతేనా? చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోతుందా? 3 24s are 10 24s are 240, అంటే టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నట్టు 240 రూమ్స్ ఉన్నట్టండి. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద టోటల్ సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ హోటల్ సి అండ్ నెంబర్ ఆఫ్ నాన్ ఏసీ రూమ్స్ ఇన్ ద సేమ్ నాన్ ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్ 72, నాన్ ఏసీ కావాలిగా, అంటే 70% ఏనండి. సార్ 3 24s are 7 24s are 7 20s are 140, 7 4s are 28, అంటే 168. అంటే దీనికి 168 యాడ్ చేయాలి. సార్ 168 ప్లస్ 240 400, 400 ప్లస్ 8 408, అంటే ఏం లేదండి
total rooms plus AC rooms, non-AC. Total rooms are 100%, AC rooms are 70. Directly 175 note chesina parvala, you will get the same answer. Go for the next one. What is the next question is given, sir? Check it. The number of AC rooms in hotel E is approximately how much percent less than the same in hotel A? AC rooms anta. Ikkada AC rooms enni unnayandi 465. Ikkada AC rooms enni unnai 216. ఎంత ఎక్కువ అన్నాడు. సో మైనస్ చేయండి. 15 - 6 9, 5 - 1 4, 4 - 2 249 డివైడ్ బై లెస్ దాన్ ద ఏ. ఏలేని ఉన్నాయి 216 ఇంటూ 100. న్యూమరేటర్ ఏమో 249, డినామినేటర్ 216, అంటే మోర్ దెన్ 100% ఏనండి. సో అంటే 96 కాదు సార్. 200% అంటే 216 + 216 432, ఇది కాదు. అంటే ఆప్షన్ వీటిలో ఉండేది చూడండి సార్. ఇది బాగా క్లోజ్గా ఉందిగా 100%కి. 100% క్లోజ్గా ఉన్న ఆప్షన్ ఏంది 115. మీరు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసినా అదే ఆన్సర్ వస్తుంది సార్. అన్నీ క్లోజ్గా ఇస్తే క్యాలిక్యులేట్ చేయండి. 100% వాల్యూ 216 అని, దీనిలో ఎంత డిఫరెన్స్ ఉంది అప్రాక్సిమేట్గా 30 దాకా ఉంది, 33. 10% వాల్యూ 21, అంటే 10% వాల్యూ 21. సో అంటే 110 కాదు, అంటే నెక్స్ట్ ఆప్షన్ 115. క్లియర్? సో ట్రై టు చెక్ ఇట్ లైక్ దట్. So approximately what is the answer, sir? 115. Go for the next one. If the average number of rooms in hotel D and E is 560. So average 560 అంటండి. అంటే టోటల్ ఎంత 500 + 500 1060, అంటే 1120 రూమ్స్ ఉన్నాయి డి అండ్ ఈలో కలిపి. కానీ ఆల్రెడీ ఈలో ఎంత 620 - 620, అంటే ఎన్ని రూమ్స్ ఉన్నట్టు డీలో 500 రూమ్స్ డీలో ఉన్నట్టు. దెన్ ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ నాన్ ఏసీ రూమ్స్ ఇన్ హోటల్ ఏ అండ్ డి. ఏ అండ్ డీలో, ఏలో నాన్ ఏసీ రూమ్స్ ఏంటండి 264 ప్లస్ డీలో నాన్ ఏసీ. ఇక్కడ 20% ఏసీ అంటండి, అంటే నాన్ ఏసీ 80%ఏనా, అంటే 400ఏనా. యావరేజ్ అంటే బై 2. సో 664 డివైడ్ బై 2 అంటే ఎంతండి 332. ఆప్షన్ డి ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే, జస్ట్ ద కంపారిజన్. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ హోటల్ బి ఈజ్ 25% లెస్ దాన్ ద హోటల్ ఏ. 25% లెస్ అంట. టోటల్ ఏలో ఎన్ని ఉన్నాయి 480, హోటల్ బిలో 25% తక్కువ అంట. 50% వచ్చి 240, 120 తక్కువ, అంటే హోటల్ బిలో ఉన్నట్టు 360 హోటల్ ఏ, అండ్ 140 లెస్ దాన్ ద హోటల్ డి. హోటల్ డి కంటే 140 తక్కువ అంట, అంటే ఇది 140 తక్కువ అంటే హోటల్ డీలో ఉన్నట్టు 500. ఓకే, నెక్స్ట్. అండ్ ద నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ హోటల్ సి ఈజ్ 240 అంట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ద హోటల్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ వాల్యూ టు లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ ఎంత ఈ. సో ఈ గ్రేటర్ దాన్. ఈ గ్రేటర్ దాన్ అనే ఆప్షన్స్ ఏమి ఉన్నాయి, ఇది అవసరం లేదు, మిగతా ఉన్నాయి. ఈ గ్రేటర్ దాన్, ఐఎమ్ రైటింగ్ ఈ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఎక్కువైంది డి, ఈ గ్రేటర్ దాన్ డి. ఈ గ్రేటర్ దాన్ డి అనే ఆప్షన్ ఏనే ఉంది. లేదు మీరు మొత్తం డ్రా చేసిన ఏ గ్రేటర్ దాన్ బి, లాస్ట్లో సి ఉండదు, ఏబిసి. ఏబిసి అనే ఆప్షను ఏ. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గివెన్. రీడ్ ద డేటా గివెన్ ఇన్ ద టేబుల్ కేర్ఫుల్లీ. ఓకే, దిస్ ఇస్ అనదర్ డిఐ. ఓకే, మిస్సింగ్ డే, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ గివెన్. ఓకే, డైరెక్ట్లీ గో ఫర్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ అనూప్ వెంట్ టు ద షాప్ అండ్ పర్చేజ్డ్ ఐటమ్ 1 అండ్ బి ఆర్టికల్ బి యూనిట్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఆర్టికల్ ఎఫ్. బి కొన్నాడు, ఎఫ్ కొన్నాడు, ఒక్కొక్క ఆర్టికల్. ఇఫ్ షాప్ కీపర్ మార్క్ 50% అబౌవ్, 50% ఎక్కువగా మార్క్ చేశాడు. సార్ ఎఫ్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత 1000, కాస్ట్ ప్రైజ్ ఎంత 1000, మార్కెట్ ప్రైజ్ ఎంత 15% ఎక్కువ అంటే, సో దీనిలో 15% 150, 1150. కానీ ఇక్కడ లాస్ కమ్మాడండి. ఎంత లాసు 8%. 8% లాస్ అంటే 80 రూపీస్ లాస్ అనేండి, మైనస్ వాల్యూ, ఇది లాస్ వాల్యూ. ఓకే, అది పక్కన పెట్టండి. అంటే డిస్కౌంట్ ఎంత కొంత ఇచ్చాడు, డిస్కౌంట్ గురించి అడగల. ఇట్స్ కాస్ట్ ప్రైస్. దెన్ వాట్ ఈస్ ద ఓవరాల్ అప్రాక్సిమేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ అనూప్ ఇన్ ద ట్రాన్సాక్షన్. అంటే ఓవరాల్గా లాస్ పర్సంటేజా ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సార్ దీన్ని 15%గా మార్క్ చేశాడా. 15% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 3/20, అంటే 20 రూపీస్ ఉన్నది 3 రూపీస్ ఎక్కువగా మార్క్ చేశారు, అంటే ఎంత 23/20. కానీ మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు, ఏది బీది. కానీ మార్కెట్ ప్రైస్ ఎంత 4830 కాస్ట్ ప్రైస్. సార్ 23 2s are 46, 23 1s are,
అంటే 2 1 జార్ 2 2 2 జార్ 4 4200 ఓకేనండి. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఎంత అండి 4200, మార్కెట్ ప్రైస్ ఎంత 4830. కానీ డిస్కౌంట్ ఇచ్చాడంట. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ ద డిస్కౌంట్ వాల్యూ గివెన్? డిస్కౌంట్ ఈస్ గివెన్ 8%. అంటే 8% డిస్కౌంట్ కాబట్టి 8% వాల్యూ రిమూవ్ చేస్తున్నా. డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాడు? దీని మీదేగా. దీనిలో 10% ఎంత అండి 483, 1% ఎంత 48.3 ఇంటూ 8, 8 3s are 24, 8 8s are 64, 66, 8 4s are 32, 38. అంటే టోటల్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 386.4. సో డిస్కౌంట్ ఎంత 386.4. 10 minus 4 6, 9 minus 6 3, 12 minus 8 4, 7 minus 3 4. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 4200, ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 44. డిఫరెన్స్ అని చూడండి. సో 243.6 ఇది ప్రాఫిట్. కానీ ఓవరాల్గా ఇక్కడ లాస్ వచ్చిందా -80 తీసేయండి. అప్పుడు ఏంది 163. 163.6 ఈజ్ ద ఓవరాల్ ప్రాఫిట్ బై ఓవరాల్ కాస్ట్ ప్రైస్. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 5200 ఇంటూ 100. సో దీనికి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయకండి. దీనిలో 10% ఎంత 520. సో 1% ఎంత 52. 52లో 163కి దగ్గరగా ఉంది 3%. అంటే ఆన్సర్ అనేది 3% దగ్గర ఉండాలి. సో ప్రాఫిట్ ఈజ్ 3.15. అండర్స్టాండ్ సార్? ఎందుకంటే అన్ని డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3% ప్రాఫిట్. ఆప్షన్ సి. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గివెన్? If shopkeeper of the shop marked the article C by 10% above the cost price, okay, and article D 20% above the cost price, okay, article D 10%, okay, కానీ article C D ది selling price ఇచ్చాడు అంటే after giving the discount, okay. Cost price of D is half of the cost price of article C. సో D ఎంత ఉందంట హాఫ్ ఉందంట. ఎవరికంటే C కంటే కూడా. సో 2:1. Then what is the total amount of discount offered by the shopkeeper on the article? సో ఆర్టికల్ మీద అంత. సో ముందు మనకి సి యొక్క మార్కెట్ ప్రైస్ తెలియదుగా, డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా తెలియదుగా. దాన్ని ఎలా కనుక్కుంటామంటే ముందు సి నుంచి. సి యొక్క కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత 10% అబోవ్ అంట. సార్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి? వీ డోంట్ నో. బట్ 10% ఎక్కువ అంటే 11/10 ఏనా? 10% ఫ్రాక్షన్ వాల్యూ 1/10, 11/10. అండ్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? సికి 25%. 25% డిస్కౌంట్ అంటే 1/4 అంటే 3/4 ఈజ్ అ సెల్లింగ్ ప్రైస్. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 5775. ఇప్పుడు చూడండి 3 1s are 3, 3 1s are 3, 3 9s are 27, 3 2s are 6, 3 5s are 11 1s are 11, 11 1s are 11, 82, 11 7s are 11 5s are. ఓకే, సో 40తో మల్టిప్లై చేయాలి. 0 40లో 0, 4 5s are 20, 4 7s are 28, 30, 4 1s are 4 7. ఓకేనండి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ వాల్యూ? వన్స్ అగైన్ ఐమ్ క్యాలిక్యులేటింగ్. 4 5s are 20, 4 7s are 28, 30, 4 1s are 4 7. అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సి సార్ 7000. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి 7000 అంటే డీది ఎంత 3500. కానీ అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ డి ఈజ్ ఆఫ్. దెన్ వాట్ ఈస్ ద total amount of discount offered by the shopkeeper on article D. ఆర్టికల్ డి మీద ఎంత డిస్కౌంట్ అని. కానీ ఆర్టికల్ డి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 3500. కానీ ఎంత మార్క్ చేశాడు 20% అబోవ్. దీనిలో 20% ఎంత 10% is 350, 700 అంటే ఎంతకు మార్క్ చేశాడు 4200. కానీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటే డిఫరెన్స్ అనండి. సో ఇక్కడ 150 అక్కడ 200, టోటల్ ఎంత 350. ఈ గివింగ్ ఏ డిస్కౌంట్ వాల్యూ ఆఫ్ 350 రూపీస్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. What is the next question is given, sir? Total amount of discount offer on article B by the shopkeeper is how much more than the total amount of discount offered by the article E by the shopkeeper. అంటే ఆర్టికల్ బిలో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? ఆర్టికల్ బి యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అండి 4830. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 8%. సో ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. సో లేదు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. సో 8% డిస్కౌంట్. 8 3s are 24, 8 8s are 64, 66, 8 4s are 32, 38. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్ వాల్యూ 386.4. దిస్ ద డిస్కౌంట్ ఆఫ్ బి. ఎంత ఎక్కువ అన్నాడు దేని మీద? ఆర్టికల్ ఈ. ఆర్టికల్ ఈ కావాలిగా.
సో ఆర్టికల్ ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 2600, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ 8%, దీనిలో 1% 26 into 8, 28 are 160, 6 8 are 48, 208 is the profit. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సో 2808 ఇదేనండి. కానీ డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మీదగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో వాటి మధ్య డిఫరెన్స్ చూడండి, 12 - 8 4, 0 0 - 0, 9 - 8 1, 104. సో వాడు అడిగింది డిఫరెన్స్ ఏనండి, డిఫరెన్స్ చెక్ చేయండి. 4 6 - 4 2 8. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్ వాల్యూ? 282.4. ద డిఫరెన్స్ ఆఫ్ B and E is 282.4. ఓకే, జస్ట్ బేసిక్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్ సార్? A shopkeeper marked up the price of an article by 25% above the cost price. So cost price of article ఎంత? 2240. ఎంత పర్సెంటేజ్గా మార్క్ చేశాడు? 25%. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అండి? 1/4 అయినా, అంటే 4 రూపీస్ ఉండేది 1 రూపీ ఎక్కువగా మార్క్ చేశాడు. అంటే ఎంతగా మార్క్ చేసినట్టు? 5/4 ఇంటూ. కానీ ఏమన్నాడు? ఇఫ్ ఆఫర్ దే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5%. 5% లెక్కన 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫార్ములా ఏంది? x + y - x × y / 100. సార్ 5 + 5 10 - 5 5 are 25/100 అంటే 0.25 అంటే 9.75. అంటే సింగిల్ డిస్కౌంట్ ఏమవుతుంది? 9.75. కానీ క్యుములేటివ్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? సింగిల్గా 10. అంటే వాడికి ఎంత సేవ్ అయినట్టండి? 0.25% సేవ్ అయినట్టేనా? ఓకే, అంటే దీని మీద ఇది మార్కెట్ ప్రైస్, దీని మీద ఎంత సేవ్ అయినట్టు? 0.25. సో 0.25% అంటే పర్సెంట్ అంటే 100. పాయింట్ తీసేస్తున్నాం కాబట్టి ఇంకో 100 రాస్తున్నాం అండి. సో చూడండి, 25 1s are 25 4s are 5 1s are 5 20s are 0 0, 4 1s are 4 56s are 4 2s are 8, 8 1s are 8 7s are. అంటే ఫైనల్గా ఎంత మిగిలిందండి? 7 రూపీస్. అర్థమైందా? సింగిల్ డిస్కౌంట్ అయితే 10%, క్యుములేటివ్ డిస్కౌంట్ అంటే 9.75. అంటే ఓవరాల్గా ఇలా ఇవ్వడం వల్ల వాడికి ఎంత పర్సెంటేజ్ మిగిలింది? 0.25. దేని మీద డిస్కౌంట్ ఇస్తామంటే మార్కెట్ ప్రైస్. క్లియర్ సార్? గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్కౌంట్ అమౌంట్ ఆఫర్డ్ బై ద షాప్ కీపర్ ఆఫ్ ద షాప్ ఆన్ ద ఆర్టికల్ ఈ. ఆర్టికల్ ఈ మీద ఎంత డిస్కౌంట్? ఓకే, offer on article F. If the shopkeeper marked F up by 18% above the cost price. Okay. సో F అనేది 18% అబోవ్గా మార్క్ చేశారు. దీంట్లో 10% ఎంత? 100, 8% ఎంత? 80, అంటే 180 ఎక్కువగా, అంటే 1180గా మార్క్ చేశాడు. కానీ వాడికి ఎంత వచ్చింది లాసు? 8%. 8% అంటే 920 అమ్మినట్టేనండి, అంటే 80 రూపీస్ లాసు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద షాప్ కీపర్ ఆన్ ద ఆర్టికల్ ఈ? ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద డిస్కౌంట్ వాల్యూ? టోటల్ డిస్కౌంట్. సో 0, 8 - 2 6, 11 - 6 2. సో వాట్ ఈస్ ద ఆర్టికల్ ఆఫ్ డిస్కౌంట్ వాల్యూ? 260. కానీ ఆర్టికల్ ఈ ఆల్రెడీ మనం ఆర్టికల్ ఈకి చేసామండి. సో లేదనుకోండి మళ్ళీ చేయండి. 2600, 8% ప్రాఫిట్. దీనిలో 8% ప్రాఫిట్ అంటే 208 ఏనండి. 208 అంటే ఇక్కడ ఎంత? 2808 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. ఈ డిఫరెన్స్ వాల్యూ చెక్ చేయండి. 12 - 8 4, ఈ అండ్ ఎఫ్గా 12 - 0 - 0 0 అండ్ 9 - 8. సో 104. 104 is to 260. ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇది 104. సో 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 2s are 8, 4 6s are 4 6s are 24, 4 5s are. Now what is the ratio? 13 2s are 13 5s are. Now what is the ratio? 2:5. 2:5 option ఉందా? లేదు. సో ఆప్షన్ E is none of this is your answer. Okay, go for the next one. Okay, these are not related to these questions. Case set questions. Okay sir. There are 600 employees in a colony. 3 newspapers via Telegram and Guardian and New York Times are being circulated in the colony. The following information is also known. Okay, total 600 unnanta. 74 people. Total 3 papers gandi. 3 papers. What are the 3 papers sir? Telegram and Guardian and New York Times. Okay. 74 people do not read any newspaper. అంటే టోటల్ 600లో 74 people ఏం చదవరంట. అంటే 600 - 74 అంటే ఎంత? 526. నెక్స్ట్
186 people read only Telegram. అంటే టెలిగ్రామ్ ఓన్లీ అంటే ఇదేనండి 186 అవుట్ ఆఫ్ 326 పీపుల్. అంటే అవుట్ ఆఫ్ 326 పీపుల్ అంటే టోటల్ టెలిగ్రామ్ చదివే వాళ్ళలో ఓన్లీ టెలిగ్రామ్ చదివే వాళ్ళు 186. అంటే టెలిగ్రామ్ మొత్తం ఎంతమంది చదువుతున్నట్టు 326. ఓకే. హూ రీడ్ ద టెలిగ్రామ్? 68 పీపుల్ రీడ్ ద గార్డియన్ అండ్ న్యూయార్క్. గార్డియన్ న్యూయార్క్ అంటే ఇదేనండి ఈ సర్కిల్ మొత్తం ఇదంతా అంటే ఎంత 68 అంట. అది ఎవరో తెలియదు మనకు వదిలేసేయండి. 62 పీపుల్ రీడ్ ఓన్లీ టెలిగ్రామ్ అండ్ ద న్యూయార్క్ టైమ్. 62 టైమ్స్ అండ్ న్యూయార్క్ ఓన్లీ అంటే ఈ సర్కిల్ అయినా చూడండి అది 62 అంట. ఓకే. నెక్స్ట్ 146 పీపుల్ రీడ్ ద గార్డియన్. ఓన్లీ గార్డియన్ అని చెప్పాడా? లేదు. సో దట్ మీన్స్ గార్డియన్ టోటల్ గార్డియన్స్ ఆర్ 146. ఓకే. ఓకే. హౌ మెనీ పీపుల్ ఆర్ రీడ్ ఓన్లీ గార్డియన్? ఓన్లీ గార్డియన్ ఎలా చదువుతారు చెప్పలేదుగా. సో మిగతా డేటా ఏమైనా వస్తుందో చూడండి సార్. 186 ప్లస్ 62 ప్లస్ 68, 62 ప్లస్ 68 130, 130 ప్లస్ సో ఐఎమ్ యాడింగ్ 62 ప్లస్ 68 ప్లస్ 186. సో 68 ప్లస్ 130 ఇక్కడ వస్తే 611 అంటే 316. సో టోటల్ 512లో 316 అయిపోయారండి. ఓకేనా. సో 512 అయిపోతే 6 - 6 0, 2 - 1 1. సో టోటల్ ఎంతమంది ఉన్నట్టు 210 పీపుల్. ఆ 210 పీపుల్ ఎక్కడెక్కడ ఉండొచ్చు? ఇక్కడ అండ్ ఇది కలిపి మొత్తం. ఓకే. 210 పీపుల్. ఓకే. హౌ మెనీ పీపుల్ ఆర్ రీడ్ ఓన్లీ గార్డియన్? ఓన్లీ గార్డియన్ ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం. సో ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్డ్, ఆప్షన్ ఈ. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్? What is the difference between the number of people reading all the 3 newspapers and the people who read only Guardian? So 3 newspapers ఎంతమంది చదువుతున్నారు ఇచ్చాడా? లేదు. గార్డియన్ ఇచ్చాడా? లేదు. సో ఆన్సర్ ఏంది? కెనాట్ బి డిటర్మైన్. సో ఆప్షన్ ఇవ్వలేదు. ఐ థింక్ ఇది తప్పిచ్చాడు. ఇది కెనాట్ బి డిటర్మైన్. ఓకేనా అండి. సో ఎందుకంటే ఇందాక ఓన్లీ గార్డియనే ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. ఇప్పుడు ఆల్ 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇచ్చిన డేటా ప్రకారం అది ఫైండ్ అవుట్ చేయలేం. కెనాట్ బి డిటర్మైన్. ఆప్షన్ మిస్టేక్ ఉంది చూడండి. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ రీడ్ ఓన్లీ ద న్యూయార్క్ టైమ్? ఓన్లీ న్యూయార్క్ టైమ్ ఎవరండి చెప్పగలమా? చెప్పలేము. సో కెనాట్ బి డిటర్మైన్. సో ఇది కూడా లేదు, మిస్టేక్ ఇచ్చాడు. కెనాట్ బి డిటర్మైన్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ రీడ్ బోత్ ద టెలిగ్రామ్ అండ్ ద గార్డియన్ బట్ నాట్ ద న్యూయార్క్? సో ఇది కావాలి. ఓకే. టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ 10 పీపుల్ రీడ్ ఓన్లీ ద 3 న్యూస్ పేపర్. ఇప్పుడు ఇచ్చాడు 3 న్యూస్ పేపర్స్. సో ఓన్లీ ద 3, హౌ మెనీ పీపుల్ ఆర్ రీడింగ్ సార్? 10 పీపుల్. కానీ టోటల్ టెలిగ్రామ్ 326 రావాలి. సో చూడండి 62 ప్లస్ 10 72, 72 ప్లస్ 186 8 15 258. అంటే వీళ్ళు 258 అంటే మిగిలిన వాళ్ళు ఇక్కడే రావాలిగా. సో 16 - 8 8 అండ్ 11 - 5 6. సో ఎంతమంది ఉన్నారు? 68. అండర్స్టాండ్ సార్. ఈ సర్కిల్ మొత్తం యాడ్ చేసి 326 రావాలి. ఈ సర్కిల్ మొత్తం యాడ్ చేయాలంటే అన్ని 3 ఎంత అంటే ఆల్ ద 3 న్యూస్ పేపర్స్ ఆర్ 10. సో 186 ప్లస్ 62 ప్లస్ 10 యాడ్ చేసి 326లో రిమూవ్ చేసి ఎంత వచ్చింది? 68. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మాత్రమే చెప్పగలం వై దే గివెన్ ద ఆల్ ద 3 న్యూస్ పేపర్స్. గో ఫర్ ద నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ ఓన్లీ టెలిగ్రామ్ ఈస్ వాట్ % ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ ఓన్లీ ద న్యూయార్క్ టైమ్? ఓన్లీ ద న్యూయార్క్ టైమ్ ఈజ్ గివెన్. ఓకే. సో ఒకవేళ ఈ డేటా బేస్ చేసుకుని ఇచ్చినట్టున్నాడు. ఒకవేళ చూద్దాం. ఇక్కడ టోటల్ 68 అని ఇక్కడ 58 వస్తారండి. ఓకే. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ డేటా బేస్ చేసుకుని ఇచ్చినట్టున్నాడు. సార్ ఈ మొత్తం యాడ్ చేస్తే 146 రావాలా? 68 ప్లస్ 60 ప్లస్ 50 110, 110 ప్లస్ 10 120, 120 ప్లస్ 16 110 ప్లస్ 16 136 అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు? ఓన్లీ గార్డియన్ 10. ఓకే సార్ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి? టోటల్ 600 - 24 526 రావాలండి. ఎస్ సార్ నో? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? మొత్తం యాడ్ చేస్తున్నా. 62 ప్లస్ 68 అంటే 70 130 140 150 150 ప్లస్ 58 208 186 అండ్ 208 14 9 394. సో దీనిలో 394 తీసేయండి. 6 - 4 2 12 - 9 3 132 అంటే ఎంతమంది ఉన్నట్టు? 132. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ ఓన్లీ ద టెలిగ్రాఫ్ ఈజ్ వాట్ % ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ ఓన్లీ ద న్యూయార్క్? ఓన్లీ ద ఎంతండి? 186 ఇస్ టు ఓన్లీ ద న్యూయార్క్ టైమ్. న్యూయార్క్ టైమ్ ఎంతమంది అండి? 132. సో 2 9s are 18 2 3s are
2 4s are 2 6s are 12, 2 6s are 12, 3తో 3 3s are 3 2s are 3 2s are 3 2s are 2 16s are 2 11s are. ఓకే, సో ఎంత అండి 16/11 ఇంటూ 100 అంటే మోర్ దాన్ 100%. సో అప్రాక్సిమేట్లీ 150% దగ్గరగా ఉండాలి. సో 150% దగ్గరగా ఉన్న ఆప్షన్ ఉంది, ఆప్షన్ అండర్స్టాండ్ సార్. ఐ థింక్ ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇచ్చాడు, దాని ప్రకారం బేస్ చేస్తే మనకి ఎంత నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారండి 132 పీపుల్. దే ఆర్ రీడింగ్ ఓన్లీ ద న్యూయార్క్ టైమ్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే, దిస్ ఇస్ కంప్లీటెడ్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? దేర్ ఆర్ 1000 liters of milk in the pot, 10 liters of milk is taken out and the same time amount of water is added. ఓకే, ముందు 100 liters 1000 liters ఉందంట, దీంట్లో ఎన్ని రిమూవ్ చేశానంట 100 liters మిల్క్ రిమూవ్ చేశాను. అంటే ఫస్ట్ టైం ఏమైంది 900 liters మిల్క్ ఉండిద్ది, 100 liters వాటర్ ఉండిద్ది. సో వాట్ ఇస్ ద రేషియో 9:1. ఓకే, క్లియర్ సార్. కానీ సెకండ్ టైం ఏంది అగైన్ 200 liters. సార్ ఇక్కడ 9 + 1 is 10, 10 ఈజ్ ఈక్వల్ టు 200 అంటే ఇంటూ 20 అనండి. సో 180 అండ్ 20. సో దీంట్లో 180 పోతే 720 liters అని ఉండేది, దీంట్లో 20 పోతే 80 ఉండిద్ది. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే 200 + 100 300, 320 పోతే 280. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, రేషియో ఏమొస్తుందో 0 0 7 4s are సారీ 4 7s are 424s are అంటే 24 4 18s are. సో 18:7. 40 18s are 47s are. సో వాట్ ఇస్ ద రేషియో 18:7. నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు 400 రిటర్న్స్ అంట. 18 + 7 25. 25 హౌ మెనీ టైమ్స్ ఆర్ 25 16s are. ఎందుకంటే 25 10s are 250, 25 6s are 150 అంటే టోటల్ 400. అంటే ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 16. ఓకే, ఇంటూ 16. సార్ 18 × 16 అంటే మధ్యలో 17 ఉంది, 17 + 1 అండ్ 17 - 1. a + b × a - b అంటే 17 స్క్వేర్ 289 - 1 288 -288. 10 - 8 2, 11 - 8 3, 6 - 2 4. అంటే మిల్క్ ఎంత ఉంది 432. వాడు అడిగింది కూడా అదే, హౌ మచ్ మిల్క్ ఈజ్ రిజల్టింగ్ 432. ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ in an election between two candidates 60% of the voters cast their votes అంటే టోటల్ 100 votes ఉన్నాయి అనుకుందాం. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ 4% of the votes were declared invalid అంటే 96% declared votes valid votes. A got 7344 votes which were 75% of the total valid votes. Find the total number of voters in the vote. ఓకే, టోటల్ ఓట్స్ x అనుకోండమ్మా, తెలియదు కాబట్టి. ఎన్ని ఓట్స్ క్యాస్ట్ అయినాయి 60%. 2 క్యాండిడేట్ క్యాస్ట్ ఓట్స్ అవుట్ ఆఫ్ విచ్ ఓకే 60% క్యాస్ట్ అయినాయి అంటే ఎక్స్లో 60% ఫ్రాక్షన్ వాల్యూ 3/5 అంటే టోటల్ 100 votes ఉంటే 60 మెంబర్సే క్యాస్ట్ అయ్యారు అంటే 5 votes ఉంటే ఎంతమంది క్యాస్ట్ అయినట్టు 3. కానీ ఈ క్యాస్ట్ అయిన ఓట్లో ఎన్ని ఇన్వాలిడ్ ఓట్స్ 4%. సార్ 4% ఇన్వాలిడ్ అంటే ఎన్ని ఓట్స్ వ్యాలిడ్ అండి 24% ఏనా 24% ఫ్రాక్షన్ వాల్యూ 24/100. ఓకే 24/100 సారీ 96 సార్ 4% వ్యాలిడ్ ఓట్ ఇన్వాలిడ్ ఓట్స్ అంటే రిమైనింగ్ 96% వ్యాలిడ్ ఓట్స్ అయినా. సో 424s are 425s are. దట్ మీన్స్ అంటే టోటల్ 60% ఓట్స్ క్యాస్ట్ అయితే 4% ఇన్వాలిడ్ అంటే 96% వ్యాలిడ్ ఓట్స్ అంటే ఎన్ని ఓట్స్ ఉన్నట్టు 24/25 ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్. కానీ ఈ వ్యాలిడ్ ఓట్స్లో విన్నింగ్ అయిన క్యాండిడేట్కి ఎన్ని వచ్చినాయి 75%. దీంట్లో 75% వాడికి వచ్చినాయంట 75% వాల్యూ 3/4. దిస్ ఈజ్ ద ఓట్స్ అప్టైన్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్. విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి 7344. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. ఓకే 3 3s are 9, 9 8s are 72 14, 9 1s are 9, 9 6s are. ఓకే 24 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా 24 1s are 24, 24 3s are 72, 72 పోతే 96, 24 4s are. ఓకే సార్ 5 4s are 20, 20 × 25, 20 × 25 500, 20 × 25 500 is equal to 34. 25 4s are 100, 100 5s are 500. So x is equal to 34 × 500. 34 5s are 170, 170 00. అంటే టోటల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయండి 17,000. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. ఓకే
Go for the next one. What is the next question is given? On trader calculate the percentage of profit on the buying price and another calculate the selling price. అంటే ఒకడేమో కాస్ట్ ప్రైస్ మీద చూస్తున్నాడు, ఒకడేమో సెల్లింగ్ ప్రైస్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ దిస్ టైప్ ఆఫ్ మోడల్. ఓకే, వెన్ దేర్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ సేమ్, అంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంట, ద డిఫరెన్స్ దేర్ యాక్చువల్ ప్రాఫిట్ ఈస్ 85 అండ్ బోత్ ద క్లైమ్స్ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఓకే, ఇద్దరు దేని మీద ప్రాఫిట్ చూస్తున్నారంట, 20% ప్రాఫిట్ చూస్తున్నారంట. ఒకడేమో కాస్ట్ ప్రైస్ అనుకుందాం ఫస్ట్ పర్సన్, ఎందుకంటే వీడు జనరల్గానే చూస్తున్నాడు 100, వీడికి 20% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 120 అయినా, అంటే 20 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఐఎమ్ రైటింగ్. కానీ సెకండ్ పర్సన్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలుసా, తెలియదు. సెకండ్ పర్సన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తెలుసా, తెలియదు. ప్రాఫిట్ తెలుసా, తెలియదు. కానీ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏంటి, బోత్ ద పర్సన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉందంట, అంటే ఈడి సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత ఉండాలి, 120. కానీ వీడు సెకండ్ పర్సన్ ప్రాఫిట్ అనేది దేని మీద చూస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ మీద. ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 120. 120లో ఎంత ప్రాఫిట్ అంటున్నాడు, 20%. దీనిలో 20% ప్రాఫిట్ ఎంత, 24 రూపీస్. అంటే 24 రూపీస్ ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 96. అండర్స్టాండ్ సార్? ద సెకండ్ పర్సన్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్. సో 120. 120లో 20% 24. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 4. 4 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ, 85. వాడు అడిగింది ఏంటి, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఇద్దరిది సేమేనా, 120 సార్, ఇంటూ 3 అయినా, ఇంటూ 3. 8 3s are 240, 5 3s are 15, 255. 255 into 2550. What is the value? Option A. Understand sir? సో లిజన్, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా ఫాస్ట్గా చూడండి. సెల్లింగ్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ లైక్ 1 పర్సన్ ఈజ్ ఆన్ సిపి, 1 పర్సన్ ఆన్ ఎస్పీ ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ సేమ్ అని ఇచ్చాడంటే, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ సేమ్, అంటే 20%, 30%, 20 ఏదో ఒకటి ఇస్తారుగా. సో డైరెక్ట్గా 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్, దీని మీద 20% తీసుకోండి. 20% అండ్ 20 ఎంత అండి, 4. దిస్ 4 ఈజ్ ద డిఫరెన్స్. అండర్స్టాండ్ సార్? 4 ఈజ్ ఈక్వల్ టు 85. ఓకే, కాస్ట్ ప్రైస్ అయితే 100, సెల్లింగ్ ప్రైస్ అయితే 120. క్లియర్? ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ సేమ్గా ఉంటే డైరెక్ట్గా దాని మీదే పర్సంటేజ్ తీసుకుంటే యూ విల్ గెట్ ద డైరెక్ట్ డిఫరెన్స్. ఓకే, లేదనుకోండి ప్రీవియస్ మోడ్లో చేయండి. గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్? సునీత్ బారోడ్ ఏ సర్టైన్ సమ్ ఫర్ రీనా ఫర్ 2 years సింపుల్ ఇంట్రెస్ట్. సునీత్ లెంట్ హిస్ సమ్ మీనా ఎట్ ద రేట్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే అదేమో సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 2 years she received 110 as a compound interest but she paid 100 as a simple interest. సార్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత, 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత, 110. దానికి 10 రూపీస్ ప్రాఫిట్. సార్ 2 yearsకి 100 అంటే ఫస్ట్ ఇయర్ 50, సెకండ్ ఇయర్ 50 సార్? ప్రిన్సిపల్ సేమే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమే, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ 50 కానీ సెకండ్ ఇయర్ ఎంత, 60. అంతేనా? సో ఈ డిఫరెన్స్ ఏనండి ఎంత, 10/50 into 100. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద ఎక్స్ట్రా వాల్యూ. సో 20%. వాట్ ఇస్ ద వాల్యూ, 20% అనే ఆప్షన్ అక్కడ ఉంది, డి. వాడు ఏమడిగాడు, ప్రిన్సిపల్ కూడా అడిగాడా. సో 20% వాల్యూ ఈజ్ అ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 50 రూపీస్. వాడు అడిగింది 100%. 25 are 5, 5 5s are 25. 250, 20%. Option B. Go for the next one. What is the next question? See sir, ఏం లేదు, A ప్లస్ B ప్లస్ C ప్లస్ D వీళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అంట, 67 అంట. కానీ ఈ అనే 5th పర్సన్ రావడం వల్ల యావరేజ్ వెయిట్ ఎంత తగ్గిందంట, 65. అంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ఈజ్ ఈక్వల్ టు 65 అనండి. సార్ ఈ కూడా 67 అనుకోండి, నో ప్రాబ్లం. కానీ వీళ్ళ 4 పీపుల్ది ఎన్ని 2 kgs తగ్గిందా, అంటే 2 kgs తగ్గింది. ఓకేనా? ఎంతమంది తగ్గింది, 4 మెంబర్స్కి. 4 2s are 8. అంతేనండి. అంటే ఈ 8 kgs తక్కువ ఎవరు వచ్చాడు, ఈయనేనా? అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 65 - 8 ఎంత, 57. దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ఈ. కానీ ఎఫ్ వచ్చాడంట, ద వెయిట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 4 kgs మోర్ దాన్ ఈ. అంటే ఎఫ్ వెయిట్ ఎంత, 4 kgs మోర్ అంటే 61. ఓకే, ఇప్పుడు చూడండి, ఏని రీప్లేస్ చేసి ఎఫ్ రావడం వల్ల 64 అయిందంట. ఓకే సార్, ఏ కూడా 61 kgs అనుకోండి, వెయిట్ ఏమైనా చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదు.
కానీ ఇప్పుడు వెయిట్ ఎంత అయింది 64 అయింది అంటే ఎంత తగ్గిందండి 1 kg తగ్గింది ఓకే 1 kg ఎంతమంది తగ్గింది ఏ లేడు బి సి డి ఈ ఉన్నాడు యాజ్ వెల్ యాజ్ ఎఫ్ ఉన్నాడు అంటే టోటల్ ఎంతమంది ఉన్నట్టు 5 పీపుల్ 5 పీపుల్కి ఎంత తగ్గినట్టు 5 తగ్గినట్టేనా ఆ 5 ఎవరు తీసుకెళ్ళిపోయినట్టు ఏ అంటే +5 సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ సార్ 66 kgs క్లియర్ అదర్వైజ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ సి ఎవరికైనా అర్థం కాకపోతే చూడండి ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంత అండి 67 కానీ ఈ రావడం వల్ల ఎంత అయింది 2 kgs తగ్గింది అంటే 65 అంటే ఒక్కొక్కరికి ఎన్ని కేజెస్ తగ్గింది -2 kgs ఫర్ 4 పీపుల్ అంటే -8 అంతేనండి అంటే ఇక్కడ -8 చేస్తే ఎంత అయినట్టు 57 దిస్ ఈజ్ అ వెయిట్ ఆఫ్ ఈ అంతేనా ఇప్పుడు ఎఫ్ ఉన్నాడు ఎఫ్ వచ్చాడు ఎన్ని కేజెస్ ఎక్కువ 61 కానీ ఏమన్నాడు ఎఫ్ వచ్చినప్పుడు ఏ వెళ్ళిపోయాడంట అంటే ఒకవేళ ఏ ఏజ్ కూడా 61 అనుకోండి యావరేజ్ చేంజ్ అవ్వదుగా కానీ ఇక్కడ యావరేజ్ చేంజ్ అయింది యావరేజ్ ఎంతకు వచ్చింది 64 kgs ముందు ఎంత ఉంది 65 నుంచి 64 ఎంత తగ్గింది 1 ఎంతమంది తగ్గింది 5 పీపుల్ ఎందుకు ఏ లేడు కానీ బిసిడిఈఎఫ్ 5గురు ఉన్నారు సో ఒక్కొక్కరికి ఒకటి తగ్గింది 5గురికి అంటే 5 తగ్గింది ఆ 5 ఎవరు తీసుకెళ్తాడు ఏ తీసుకెళ్తాడు 61 + 5 66 ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్ ఓకే go for the next one what is the next question is given a worker was appointed by contractor on the condition that he would have paid 75 rupees for each day okay and his work but would he find that rate is 15 rupees per day fined okay not fined అంటే ఒకవేళ ఏ రోజైనా ఆబ్సెంట్ అయితే వాడికి 15 రూపీస్ మైనస్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ లూజింగ్ ద వేజ్ అంటే ఆ రోజు వచ్చే శాలరీ ఆబ్సెంట్ అయితే రాదు యాజ్ వెల్ యాజ్ ఆబ్సెంట్ అయినందుకు ఎక్స్ట్రా 15 రూపీస్ తగ్గిస్తాడు టోటల్ ఎన్ని డేస్ అండి 20 డేస్ ఓకే ఈ 20 డేస్లో ఎక్స్ డేస్ ప్రెజెంట్ అయ్యాడు అంటే ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యాడండి 20 - x ప్రెజెంట్ అయినప్పుడు ఎంత డబ్బులు వస్తాయి 75x ప్లస్ ఆబ్సెంట్ అయితే మైనస్ కదా ఎన్ని రూపీస్ మైనస్ అవుతాయి 15 రూపీస్ ఫ్రమ్ హౌ మెనీ డేస్ 20 - x దిస్ ఈజ్ ద టోటల్ అమౌంట్ దిస్ ఇస్ ద గెయినింగ్ అమౌంట్ దిస్ ఇస్ ద లూజింగ్ అమౌంట్ టోటల్ ఈజ్ ఈక్వల్ అమ్మా సార్ 1140 75x 15 ప్లస్ మైనస్ ప్లస్ 15x plus 75 90x 15 2s are 300 minus 300 వెళ్తే 400 so 1540 0 0 cancel 300 వెళ్తే 144 sorry so 9 1s are 9 16s are that means how many days are present sir 16 days that means how many days are absent 4 days option is your answer okay లేదు ఇలా చేయలేను సార్ అనుకున్నారు అనుకోండి అలిగేషన్ అండ్ మిక్స్చర్ ఉందండి ప్రెజెంట్ అయితే ఎన్ని డబ్బులు వస్తాయమ్మా 75 అయితే ఆబ్సెంట్ అయితే ఎన్ని లూస్ అవుతాయి -15 కానీ ఓవరాల్గా ఎన్ని రూపీస్ వచ్చినాయి 1140 ఎన్ని డేస్కి 20 డేస్కి అంటే యావరేజ్గా వాడికి డేకి ఎంత వచ్చినట్టు 57 రూపీస్ సో 57 రూపీస్ క్రాస్గా సబ్ట్రాక్ట్ చేయండి 75 minus 57 18 57 plus 15 62 72 సో 18 1s are 18 4s are అంటే ప్రెజెంట్ అయిన డేస్ ఏమో 4 ఆబ్సెంట్ అయిన డేస్ 1 + 4 ఎంత 5 is equal to 20 అంటే 4 4s are 16 1 4s are 4 so absent days are 4 present days are 16 okay go for the next one a tank has a leak which would empty the complete filled tank in 10 hours if the tank is full of water tap is open which admits 4 liters per minute in the tank if the leak takes 15 hours to empty the tank అంటే 2 pipes ఉన్నాయండి ఒకటేమో ట్యాప్ ఒకటేమో లీకేజ్ ఓకే లీకేజ్ పైప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఎంత టైంలో ఎంట్రీ చేస్తుంది మైనస్ అదే ఈ లీకేజ్ పైప్ ఇక్కడ ఎంత టైం పట్టిందంట 10 అవర్స్ అంట ఎందువల్ల ట్యాప్ కూడా ఓపెన్ చేయడం వల్ల అంటే -a అండ్ -b అంటే రెండు ట్యాప్ ఉంది యాజ్ వెల్ యాజ్ లీకేజ్ ఉంది లీకేజ్ ఒక్కటే అయితే 15 అవర్స్లో అదే ట్యాప్ ప్లస్ లీకేజ్ అయితే 10 అవర్స్ నా వాట్ ఇస్ ఎల్సిఎం వాల్యూ 30 15 2s are 10 3s are ఓకే చూడండి అమ్మా లీకేజ్ ఒక్కటే ఎన్ని ఎంటీ చేయగలదు 2 లీకేజ్ ప్లస్ ట్యాప్ ఎన్ని లీక్ చేయగలదు 3 అంటే ఇక్కడ ట్యాప్ వచ్చి ఎన్ని లీక్ చేస్తుందమ్మా 1 సో టోటల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి 30 అంటే ఎంత టైం పట్టింది 30 minutes or 30 hours ఓకే కానీ నిమిషానికి ఎన్ని లీటర్స్ ఎంటీ అవుతుంది 4 లీటర్స్ 30 ఇంటూ అవర్స్ని మినిట్స్లో మాత్రం 60 ఇంటూ 4 3 6 are 18 18 4s are 72 7200 ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్ అండర్స్టాండ్ సార్
లీకేజ్ అయితే మాత్రమే 15 అవర్స్లో, లీకేజ్ ప్లస్ ట్యాప్ అయితే 10, రెండింటికి ఎల్సిఎం 30. సో ఇక్కడ లీకేజ్ ప్లస్ ట్యాప్ అనేది 3 లీటర్స్ ఎంటీ చేస్తుంది, లీకేజ్ ఒకటి 2, అంటే రెండు ఓన్లీ ట్యాప్ అయితే 1 లీటర్ ఎంటీ చేస్తుంది. టోటల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి 30, అంటే ఎంత టైంలో ఎంటీ చేస్తుంది 30 అవర్స్లో. సో 30 అవర్స్ నేను మినిట్స్లో మాస్తున్నా, 30 × 60, దిస్ ద టోటల్ టైం మినిట్స్. కానీ నిమిషానికి ఎన్ని ఎంటీ చేస్తుంది 4 × 4. అండర్స్టాండ్? గో ఫర్ ద నెక్స్ట్ వన్. What is the next question is given? In a race of 250 meters, A beat by 500 meters. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ అనేవాడు 250 మీటర్స్ వెళ్తే బి అనేవాడు 500 మీటర్స్ తక్కువ వెళ్ళాడు, అంటే ముందుగా ఏ వెళ్ళిపోయాడు. అంటే డిస్టెన్స్ రేషియో చూస్తాం చూడండి. ఏ అనేవాడు 2500 మీటర్స్ వెళ్తే బి అనేవాడు 500 తక్కువేనా? 0 0 2 zeros 2 0 5 4s are 5 4. This is the distance ratio. And in a race of 200 meters, B beat by C 800. బి అనేవాడు 2000 మీటర్స్ వెళ్తే సి అనేవాడు 800 మీటర్స్ తక్కువ వెళ్ళాడు, బీట్ చేశాడు కదా, అంటే B/C. అంటే వీడు 2000 వెళ్ళాడు అనుకోండి, వాడు ఎంత వెళ్ళాలి 800 తక్కువ వెళ్ళాలి, అంటే 1200. క్లియర్ సార్? 2 0 0 4 5s are 4 3s are. ఇప్పుడు చెక్ చేయండి, ఇక్కడ బి వాల్యూ ఎంత 4, ఇక్కడ ఎంత ఉంది 5, రెండు ఈక్వల్ చేయాలంటే దీన్ని 5తో 5 5s are 25, 5 4s are 20, దీన్ని 4తో 4 3s are 12. సో దిస్ ద ఫైనల్ రేషియో A/B/C. Understand sir? Otherwise see the diagram. First one, A beat 500 meters. అంటే A అనేవాడు ఇక్కడ ఉన్నాడండి, B అనేవాడు ఇక్కడ ఉన్నాడు, అంటే 500 మీటర్స్ వెనక్కున్నాడు A అనేవాడు. సో టోటల్ 2500 అయినా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి A 2500, బట్ B ఈజ్ 2000, లైక్ B and C ఆల్సో. కానీ ఇప్పుడు ఏమన్నాడు, in a 3 km race, also find the by what distance A will win over C in 1 km race. అంటే 1 km రేస్ పెడితే ఏ వెళ్ళిపోతాడు, సో సి అనేవాడు ఎక్కడ ఉంటాడు, అంటే ఎన్ని మీటర్స్ వెనక ఉంటాడు. ఓకే, సో 1 కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ అండి 1000 మీటర్స్ అయినా. 25 4s are 100, 12 4s are 48. అంటే ఏ అనేవాడు 1 కిలోమీటర్ వెళ్ళే టైంకి సి అనేవాడు ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు 480, అంటే ఎన్ని మీటర్స్ అనుకున్నాడండి 1000 - 480 520 మీటర్స్ అనుకున్నాడు. క్లియర్ సార్? అండ్ ఐ హోప్ ఎవరోన్ అండర్స్టాండ్. ఇన్ ఏ 2500 మీటర్స్ రేస్లో వీడు 500 మీటర్స్ బీట్ చేశాడు, అంటే వీడు 500 మీటర్స్ వెళ్ళలేదు, వీడు 2500 మీటర్స్ ఎక్కువ వెళ్ళాడు. సో దీని నుంచి రేషియో వచ్చింది, సెకండ్ రేషియో నుంచి ఇది వచ్చింది, దాని నుంచి వీఆర్ ఫైండింగ్ దిస్ థింగ్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. A boat cover a certain distance traveling downstream in 45 minutes while it come back to the starting point 1 hour 15 minutes. సో డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడండి, డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఎంత టైం పట్టింది 45 minutes, అప్ స్ట్రీమ్ అంటే 1 hour 15 minutes అయినా, 60 + 15 75. ఓకే, వాట్ ఇస్ రేషియో 15 3s are 15 5s are. దిస్ ఆర్ టైం రేషియో. అంటే స్పీడ్ రేషియో ఏమవుతుంది 5:3. క్లియర్? The speed of the stream is 2 km/h. What is the speed of the boat in still water? Sir, stream అంటే ఏమైంది 5 - 3/2 ఏనా సార్? 5 - 3 ఎంత 2/2. అంటే కరెంట్ స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. 5 - 3 2/2 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 2 km/h. మళ్ళీ అడిగింది ఏంటి స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ అయినా, అదేమవుతుంది D+U/2. సార్ 5 + 3 8, 8/2 అంటే 4. సార్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, 4 ఈజ్ ఈక్వల్ టు 8. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 8 km/h. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. What is the question? Shreyas walks at a speed of 4 km/h for half an hour and ride bicycle 10 km/h next 20 minutes. Okay, and finally in a car 50 km/h for 10 minutes. Find the average speed during the entire journey. Sir, average speed అంటే ఫార్మ్ ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అయినా. కానీ టోటల్ ఫస్ట్ ఎంత హాఫ్ అన్ అవర్, సో హాఫ్ అన్ అవర్ వెళ్ళాడు టైం. సో 4 km/hతో హాఫ్ అన్ అవర్లో ఎంత డిస్టెన్స్ వెళ్తాడు 2. సెకండ్ టైం ఎన్ని మినిట్స్ 20 minutes. సార్ 20 minutes అవర్స్లో మారుస్తున్నా, 20/60 అంటే ఎంత టైం వెళ్ళినట్టు 1/3. ఇక్కడ టైం రాస్తున్నా 1/3 టైం. కానీ డిస్టెన్స్ కావాలా, డిస్టెన్స్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 10 × 1/3 అంటే 10/3 ప్లస్ రెండోసారి ఎన్ని మినిట్స్ అండి 10 minutes. 10 minutesని అవర్స్లో మారిస్తే ఎంత అండి 1/6. సో 1/6. కానీ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు 50.
దట్ మీన్స్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం 50 ఇంటూ 1/6 అంటే ఎంత 25/3 బై టైము హాఫ్ అన్ అవర్ 1/2 సార్ ఇది 10 మినిట్స్ ఇది 20 మినిట్స్ అంటే అది కూడా 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ప్లస్ హాఫ్ అన్ అవర్ ఎంత 1 అవర్. సో ఎల్సిఎం ఎంత అండి 3 అండి, ఇదంతా 35 3 2 6 అంటే 41/3. సో 41/3 క్యాలిక్యులేట్ చేయండి. 3 1 3 3 పోతే 11 3 3 9 2 13.66. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ 13.66 km/h. ఓకే, go for the next one. What is the next question is given 210. Okay, wrong number sir, number series are given wrong number 8. Okay, wrong number sir. ఇది అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ సార్ 6 క్యూబ్ వాల్యూ ఎంత అండి 216 - 6. 7 క్యూబ్ వాల్యూ ఏమో సార్ 343 - 7. 8 క్యూబ్ వాల్యూ ఏమో సార్ 512 - 8 500. 9 క్యూబ్ వాల్యూ 729 - 9 720 అంటే విచ్ ఇస్ ద రాంగ్ నెంబర్ 721 ఆప్షన్ ఏ. దే ఆల్ ఆర్ క్యూబ్ వాల్యూస్. 11 20 32 60 116 228. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడండి, డిఫరెన్స్ ఇచ్చాడు, చెక్ చేస్తూ వెళ్తున్నా చూడండి. స్మాల్ నెంబర్స్నా 11కి 20కి డిఫరెన్స్ ఎంతండి 70. సారీ 11కి 20కి డిఫరెన్స్ 9. ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి 12. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూడండి 28. ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి 56. ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి 112. 8 - 6 2. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ 56 2s are, ఇక్కడ 28 2s are. ఇక్కడ 28 రావాలంటే ఇక్కడ 14 ఉండాలండి. 14 2s are 28. ఇక్కడ 14 ఉండాలంటే ఇక్కడ 7 ఉండాలా 7 అంతేనా. 14 11 + 7 18 18 + 14 32 32 + 28 60. సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ ఏంటి 20 ఈజ్ అ రాంగ్ నెంబర్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. 360 354 347 322 373 అండ్ 152. సో డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ -6. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ 14 - 7 7. సో 7 ఈస్ ద డిఫరెన్స్ -7. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ 7 - 2 5 4 - 2 25. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ 12 - 7 12 - 3 9 11 - 49. డిఫరెన్స్ 3 - 2 1 7 - 5 అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ దిస్ ఈజ్ అ 11 స్క్వేర్, దిస్ ఈజ్ అ 7 స్క్వేర్, దిస్ ఈజ్ అ 5 స్క్వేర్. ఇక్కడ ఏం రావాలి 3 స్క్వేర్, ఇక్కడ ఏం రావాలి 2 స్క్వేర్. ఎన్టీవీ ప్రైమ్ నెంబర్ స్క్వేర్. సార్ 2 స్క్వేర్ వాల్యూ 4 -4 చేస్తే ఎంత 356. 356 - 9 347. సాటిస్ఫైడ్ అంటే -4 చేయాల్సిన చోట -6 చేశాడు. సో విచ్ ఇస్ అ రాంగ్ నెంబర్ 354 ఆప్షన్ డి. ఓకే, go for the next one. 33 39 56 85 127 185 254. ఓకే, డిఫరెన్స్ అనేది నార్మల్గానే ఉంది. సో చెక్ చేద్దాం. సార్ +6 యాడ్ చేశాడండి. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు 17 అంతేనా. సో ఇక్కడ ఎంత యాడ్ చేశాడు చూడండి 15 - 6 9 7 - 5 29. సో 7 - 5 2 12 12 - 8 42 యాడ్ చేశాడు. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు చూడండి 15 - 7 8 అండ్ 7 - 2 58. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు చూడండి 14 - 5 9 14 - 8 69. సో స్టిల్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎన్ ఐడియా నో. కాబట్టి డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎంత యాడ్ చేశాడండి +11. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు +12 అంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలి +13. సాటిస్ఫైడ్. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి +14. సార్ 42 + 14 56 రావాలి, కానీ ఇక్కడ 58 యాడ్ అయింది అంటే 185 తప్పైనా కదా సార్ నో. సో మళ్ళీ ఇక్కడ 15 యాడ్ అయితే 56 + 15 71. సో ఇక్కడ 183 వస్తుంది. 183 + 71 254. సాటిస్ఫైడ్. సో విచ్ ఇస్ ద రాంగ్ నెంబర్ ఆప్షన్ సి 185. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. 7 9 21 67 275 1371. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందండి బాగా. సో నేనేం చేస్తున్నాను చూడండి 7 1s are 7 + 2 9 2s are 18 + 3. సాటిస్ఫైడేనా. 21 3s are 63 + 4 అంటే ఇక్కడ ఎంత రావాలి ఇంటూ 4 + 5. 64s are 240 7 4s are 28 240 + 28 268 + 5 273. కానీ ఇక్కడ ఎంత వచ్చింది 265. సో డెఫినెట్లీ విచ్ ఇస్ ద రాంగ్ నెంబర్ 265. లేదు చెక్ చేయండి. దిస్ ఈజ్ ఇంటూ 5 + 6
Sir, 200 into 5, 1000, 73 into 75 is 350, 3 5s are 15, 350 plus 15, 365, 3, that means 1365 plus 6, 1371, satisfied. So, which is the wrong number? 275. Approximate value adutunnadu, cube root of 27, approximately cube root value entandi 3, okay, 3. Cube root of 64 ante 4 enandi, plus square root of 60, ఇది square root అండి, square root of 63.93 అంటే ఎంత అండి, అప్రాక్సిమేట్లీ 8 అయినా ఇంటూ దీన్ని నేను అప్రాక్సిమేట్లీ 4 అనుకుంటున్నా, 2 తీసుకున్నా, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ స్క్వేర్ బయటకు వస్తే 2 అవుతుంది, 2 1s are 2 1s are 2 2s are 3 2s are 6 plus 8 14, 14 స్క్వేర్ వాల్యూ 196. ఓకే, సో 196కి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటండి, 196 దగ్గర ఉన్న ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 216. ఆప్షన్ ఈ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? 16.09. సార్ 16.09 అంటే 16 ఏనా ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఏనా అంటే ఏమవుతుంది, 6 క్యూబ్ వాల్యూ మైనస్ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు 24 ఇంటూ 7, దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 676 అంటే 26 స్క్వేర్ వాల్యూ అండి, క్యాన్సిల్ చేయండి, 6 1s are 6 4s are, సో 16 6s are 96, 7 4s are 28 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ క్వశ్చన్ మార్క్. సార్ 96 మైనస్ 26 70లో 28 పోతే 42 అంటే 42 స్క్వేర్, 42 స్క్వేర్ వాల్యూ 1784. సో వాట్ ఇస్ ఆన్సర్ 1764, 1764. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. 42 స్క్వేర్ వాల్యూ 1764. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 349.89 అంటే అప్రాక్సిమేట్లీ ఏమవచ్చు, క్వశ్చన్ మార్క్ బై పర్సెంటేజ్ బల్ 0 పోయి 350 ఉంటుంది, 35 ప్లస్ దీన్ని 25 స్క్వేర్ అయ్యా, సో 25 స్క్వేర్ వాల్యూ 625 ఈజ్ ఈక్వల్ దీన్ని 67 అని రాసుకోవచ్చా, 67. దీన్ని అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంటేజ్ రాసుకోవచ్చు అండి, 20% ఆఫ్ 2960 రాస్తున్నా, 20% 1/5 అయినా, 5 5s are 25, 46, 5 9s are 5 2s are అంతా 592. అండర్స్టాండ్ సార్? నా ఇప్పుడు చూడండి 0 పక్కన 5 2s are 5 7s are, ఓకే, 7/2 ఇంటూ క్వశ్చన్ మార్క్. సార్ ఇటు వెళ్తే మైనస్ అవుతుందా, సో 67 ఇక్కడ చేస్తే 9 15 659, 659 మైనస్ 625 అంటే 25 ప్లస్ 9 34 ఉండిద్దండి. ఓకే, సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి, సో 68/7. ఓకే, 7 9s are 63 అంటే మోర్ దాన్ 9 ఉండాలి, అప్రాక్సిమేట్లీ 10. ఓకే, జస్ట్ టు డూ ద క్యాన్సిలేషన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్ 2187 అంటే 2187 బై 2.9 అంటే 3 power 5, 3 power 5 అంటే 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి 125 ఇంటూ దాన్ని 25, దీన్ని ఎలా రాసుకోవచ్చు 5 స్క్వేర్ వాల్యూ 25, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నా 343, ఓకే, 3 8s are 3 1s are 3 7s are 21, 3 2s are 6, 3 9s are 81 1s are 81 9s are. So question mark is equal to 125 minus 9 116. Option B is your answer. Okay, go for the next one. 11 square value 121. This is a 22 square value 484, 20 square value 400. This is 17 square value 289. It was the plus 289 is equal to question mark. Check chain number 1 plus 4 5 plus 9 5 plus 9 14, 1 is a carry, 1 plus 2 3 plus 8 11 plus 8 19, 1 is a carry, 1 plus 1 2 plus 4 6 plus 2 8 minus 4 4. What is the answer? 494, approximately option D. Okay, go for the next one. They are given inequalities. Check it. 2x square minus 7x plus 3. Sir, minus and plus. Coming values are plus. Sir, 3 2s are 6. 6 na write to 6 comma 1. Okay. Sir, minus and plus 6.
6 2 are 12, 12 అని రాయొచ్చు 4, 3. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్తో డివైడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. వై బోత్ ద ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్స్ ఆర్ 2. ఓకేనా, చెక్ చేయండి. 6 4 దిస్ ఇస్ అ బిగ్గర్, 1 and 3 3 ఈజ్ అ బిగ్గర్. అంటే 2 ఆపోజిట్ సింబల్స్ అంటే ఆన్సర్ ఏంది? కెనాట్ బి డిటర్మైన్డ్, ఆప్షన్ ఈ. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. 4x² ప్లస్ 16x ప్లస్ 15. ఓకే చూడండి, ఈ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? మైనస్ మైనస్. 15 ఎలా రాయొచ్చు? 5 3s are. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? 2 2s are. 5 2s are 10, 5 3s are 3 2s are 6. అంటే 10 6, బట్ డివైడ్ బై మచ్ వాల్యూ 4 డివైడెడ్ బై 4. ఇక్కడ రాండమ్మా, ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్, 2 1s are 2 1s are డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. సో చెక్ చేయండి, ఇది -0.5, ఇది -1. ఇవన్నీ -1 కంటే ఎక్కువేనా? సో డెఫినెట్లీగా విచ్ ఇస్ అ బిగ్గర్ వాల్యూ? y. సో x less than y. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్? 9x². సో మైనస్ ప్లస్ అంటే వచ్చే వాల్యూస్ ప్లస్ ప్లస్. దీన్ని ఎలా రాయొచ్చు? 8 7s are 56. దీన్ని ఎలా రాయొచ్చు? 3 3s are. చూడండి, 3 8s are 24, 7 3s are 21, 45. సో 24 and 25, బట్ డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 9. ఇక్కడ కూడా మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్. దీన్ని ఎలా రాయొచ్చు? 6 3s are రాయొచ్చా అండి? దీన్ని 2 2s are రాయొచ్చా? చెక్ చేయండి. సో దీన్ని 9 2s are రాస్తాను ఇంకా ఫాస్ట్గా. ఇది 2 2s are 4, 4 2s are 8. అంటే 9 8, 17 సరిపోయిందా? డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4. చెక్ చేయండి అమ్మా, ఏది బిగ్ వాల్యూ? 3 3s are 3 8s are. 8 by 3 అంటే 2.666. 3 3s are 3 8s are. ఓకే, 3 3s are 3 7s are. అంటే 1.3 2s are 6, 2.333. ఓకే, 9 by 8 అంటే 9 by 4 అంటే 2.25. ఓకే, ఇదంతా 2. సో డెఫినెట్లీ విచ్ ఇస్ ద బిగ్గర్ వాల్యూ? x గ్రేటర్ దాన్ y. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 2x² ప్లస్ 11x ప్లస్ 14. చూడండి, ప్లస్ ప్లస్ అంటే వచ్చే వాల్యూస్ ఏంటి? మైనస్ మైనస్. దీన్ని 7 2s are రాయొచ్చా? సో 2 2s are 4, అంటే 7 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. ఇదంతా వచ్చింది -3.5, ఇది -2. ఇక్కడ రాండమ్మా, దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 7 4s are రాయొచ్చా? సో 4 2s are 8, 8 ప్లస్ 7 15. సో మైనస్ మైనస్ 8 7, బట్ డివైడ్ బై 2 డివైడ్ బై 2. ఇదంతా -4, ఇది -3.5. ఇక్కడ ఏమైంది? దిస్ ఇస్ ద గ్రేటర్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్. సో x గ్రేటర్ దాన్ y. ఆప్షన్ సి. అండర్స్టాండ్? గో ఫర్ ద నెక్స్ట్ వన్. 6 మైనస్ మైనస్. దీన్ని ఎలా రాయొచ్చు? 3 2s are. దీన్ని ఎలా రాయొచ్చు అండి? 2 2s are. సో చెక్ చేయండి. 2 into 2 into 2 8 and divide by 3, but divide by 6 divide by 6. Minus and minus coming values are plus and minus. 4 2s are 8. So 4 2s are అంటే 8 comma 1 divided by 4 divided by 4. చెక్ చేయండి, ఆల్రెడీ ద పాజిటివ్ ఈజ్ అ బిగ్గర్. ఓకేనా? సో -1/4 is a small value with a negative. So definitely that is a bigger. So what is the answer? X less than y. Option A. Clear? Go for the next one, sir. Quantitative comparisons. See, quantitative comparisons are very very important, sir. What is the question is given? Find the Veer's age 4 years hence from present. So Veer's age కావాలి present నుంచి. Okay. The ratio in Veer's and Rahul's age 3 years ago was 8:9, while Veer's is 2 years younger than Rahul. Sir, Rahul anta, Rahul Veeru వీళ్ళని ఇచ్చింది అంటే దీని నుంచి if you know difference value 1 is equal to 2e, so you will find out the age of Veer or not. That means in the first statement we are getting the answer. Go for the second statement. Ratio between present age of Rahul and Veer is 21:9, while 5 years hence average age of Rahul and Veer is 25 years. Average 25 అంటండి, average 25 అంటే టోటల్ ఏమవుతుంది 50. ఎప్పుడు? 5 years ago. 5 years ago 50 అంటే ప్రజెంట్ ఎంత? 60 ఏనా? ఎస్ సార్ నో? 5 + 5. దీని నుంచి ఈ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆర్ నాట్? దట్ మీన్స్ ఫ్రమ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో వీఆర్ గెటింగ్ ద ఆన్సర్. దట్ మీన్స్ ఎయిదర్ 1 or 2. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గివెన్?
వాట్ విల్ బి ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ అంకిత్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్. మనకి ఎవరిది కావాలి, అంకిత్ యొక్క ప్రాఫిట్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అంకిత్ ఇన్వెస్టెడ్ 1600 rupees for 8 months, సతీష్ జాయిన్డ్ ఆఫ్టర్ థర్డ్ మంత్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 1200. కానీ అడిగింది ప్రాఫిట్ వాల్యూ, హియర్ మెన్షన్ అబౌట్ ద క్యాపిటల్స్ అండ్ టైం. అంటే టోటల్ ప్రాఫిట్ తెలిస్తేనే క్యాపిటల్ కనుక్కోగలం, అంటే దీని నుంచి వాల్యూ రాదండి, ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఓకే, నెక్స్ట్ సతీష్ గాట్ 630. సతీష్కి వస్తే ఏమి, మనకు కావాల్సింది అంకిత్, సతీష్ది కాదుగా, అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా రాదు. కానీ ఇఫ్ యూ కంబైన్ బోత్ ద స్టేట్మెంట్స్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ టైం పీరియడ్ ఉంది కదండి, క్యాపిటల్ ఉంది, టైం పీరియడ్, క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ రేషియో. అంటే అంకిత్ ప్రాఫిట్ వస్తుంది అండ్ యాజ్ వెల్ as సతీష్ వస్తుంది. దీని నుంచి సతీష్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 630 అంటే యూ విల్ గెట్ ద అంకిత్ ప్రాఫిట్. దట్ మీన్స్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ టుగెదర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఓకే, హౌ మెనీ మెన్ అండ్ ఉమెన్ వర్కింగ్ ఆన్ దిస్ టాస్క్ ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ సేమ్. ఇద్దరిది సేమ్ ఉందంట. ఎంతమంది వర్క్ చేశారంట? x-4 men వర్క్ ఫర్ ఫస్ట్ x-8 days. ఆఫ్టర్ దట్ x+2 ఉమెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ x-8. సో అన్ని రిమైనింగ్ వర్క్ అంట. సో దీని నుంచి ఎఫిషియన్సీ ఈక్వల్ కదండి. సో ఇక్కడ x-4, కానీ x వాల్యూ తెలియదుగా, అంటే దీని నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ గురించి మనం మెన్షన్ చేయలేం. ఓకే, నెక్స్ట్ రేషియో బిట్వీన్ వర్క్ డిడ్ బై మెన్ టు వర్క్ డిడ్ బై ఉమెన్ ఈజ్ 2:3. సో దీని నుంచి కూడా ఎఫిషియన్సీ వస్తుంది కానీ ఏం చెప్పలేంగా, సో దీని నుంచి చెప్పలేం. ఓకే, క్లియర్ సార్. సో ఈ రెండింటిని కంబైన్ చేశారనుకోండి, ఇక్కడ మెన్ వర్క్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఉమెన్ వర్క్ ఉంది. ఈ రేషియోకి దాన్ని ఈక్వల్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆర్ నాట్. దట్ మీన్స్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ టుగెదర్. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ వాట్ సార్, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్ ఆన్ బోత్ ద షాప్స్ ఈజ్ సేమ్. కాస్ట్ ప్రైస్ సేమ్ అంట, కాస్ట్ ప్రైస్ కావాలి. ఓకే, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఆన్ 2 shops A and B ఈజ్ సేమ్. మార్కెట్ ప్రైస్ కూడా సేమ్ అంట. షాప్ ఏ allows 20% discount and shop B allows 25% discount on laptop. A man purchased a laptop from B. If a man spends 640 rupees more, he would purchase the same laptop in A. ఇంకో 640 రూపీస్ ఎక్కువ, మా షాప్ ఏలో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, 20%, షాప్ బిలో 25%. అంటే ఇక్కడ డిస్కౌంట్ తక్కువ ఇస్తున్నారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువైనా, అంటే ఎంత ఎక్కువ, 640. అంటే బై యూజింగ్ దిస్ కంపారిజన్ యూ విల్ ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్. కానీ మనం అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైస్. కానీ మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ మార్క్ చేసామో చెప్పాడా, చెప్పలా. కాబట్టి ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యూ విల్ నాట్ గెట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్ ఈజ్ 59.2% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ చెప్పడా, ఆన్ బోత్ ద షాప్స్. ఇఫ్ బోత్ ద షాప్ కీపర్ గేవ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్, హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 560. ఓకేనండి. సో కానీ ఇక్కడ 560 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు డిస్కౌంట్ అనేది 30%. కానీ ఎంత ఎక్కువ మార్క్ చేసి అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, ప్లస్ దీన్ని 150 to 8/21 ఇస్తే మార్కెట్ ప్రైస్ వస్తుందా లేదా, డిస్కౌంట్ 30% తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుందా లేదా. ఈ డిఫరెన్స్ వాల్యూ ప్రాఫిట్ 560 కదా. ఫ్రమ్ దిస్ వన్ యూ విల్ గెట్ ద కాస్ట్ ప్రైస్ 100 ఆర్ నాట్. దట్ మీన్స్ ఫ్రమ్ ద సెకండ్ స్టేట్మెంట్ యూ విల్ గెట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్. సో దట్ మీన్స్ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ద సఫిషియంట్. సో ఆప్షన్ ఈజ్ బి. ఏ నుంచి ఆన్సర్ అట్లా. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గివెన్. దేర్ ఆర్ సమ్ రెడ్ అండ్ సమ్ బ్లూ బాల్స్ ఇన్ ఎ బ్యాగ్. ఓకే, ఫైండ్ హౌ మెనీ బ్లూ బాల్స్ ఇన్ ద బ్యాగ్. ఓకే, సమ్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, రెడ్ బాల్స్ ఉన్నాయి, బ్లూ బాల్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రెడ్ బాల్స్ బ్లూ బాల్స్ ఉన్నాయి అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఎ బ్యాగ్ ఈజ్ 10. టోటల్ ఎన్ని ఉన్నాయంట, 10 అంట. ఇఫ్ సెలెక్టింగ్ 2 balls at random, probability of being at least 1 ball is a red. సో ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయో తెలియవు. సో అట్లీస్ట్ 1 ball రెడ్ అంటే RC2/10C2 అంతేనా. టోటల్ రెడ్ బాల్స్ తెలియదు, RC2 14/15. ఇక్కడ అట్లీస్ట్ అన్నాడు కాబట్టి 2 balls రావడానికి అట్లీస్ట్ 1 ball అంటే 1 ball రెడ్ లేదా 2 balls రెడ్. ఆ కండిషన్ అప్లై చేస్తే యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఆర్ నాట్. ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్. అంటే స్టేట్మెంట్ 1 నుంచే నీకు ఆన్సర్ వస్తుందా. ఓకే, స్టేట్మెంట్ 2 చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్ ఈజ్ 10. సేమ్ అదే. సెలెక్టింగ్ 2 balls ఫ్రమ్ అవుట్ ఆఫ్ 2 total balls randomly, ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ఆర్ బ్లూ.
ఇక్కడ బోత్ ఆర్ బ్లూ అంటున్నాడండి. బోత్ ఆర్ బ్లూ వస్తుందంటే బ్లూ బాల్స్ అంటే BC2/10C2. ఇఫ్ యూ సింప్లిఫై దిస్ వాల్యూ యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఆర్ నాట్. అంటే స్టేట్మెంట్ 2 నుంచి కూడా నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ వస్తున్నాయి లేవా. దీని నుంచి అట్లీస్ట్ 2 బాల్స్ ఆర్ రెడ్ అంటే 1 బాల్ రెడ్ లేదా 2 బాల్స్ రెడ్, ఆ కండిషన్ అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ వస్తాయి. ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్. సిమిలర్లీ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ ద ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్ ఆర్ గివెన్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ డైరెక్ట్లీ గెటింగ్ ద నెంబర్ ఆఫ్ blue balls. That means statement 1 is giving the answer, statement 2 is giving the answer. So what is your answer? Either 1 or 2. Okay. All the questions are completed. Thank you.